ఎందుకంటే సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మీ సినిమా టైటిల్ చాలా బాగుంది, గుప్పెడంత ప్రేమ. సో టైటిల్లో చాలా అట్రాక్షన్ ఉంది అండ్ ట్రైలర్ బాగుంది. సో డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ మరి ఆ మూవీ కూడా చేసినావా, ఈ మాస్ ఓరియంటెడ్ మూవీ? అది లేదండి, బట్ ఐఎమ్ డూయింగ్ అ మూవీ కాల్డ్ లంకా. సో ఇట్ విల్ రిలీజ్ దిస్ late 2000. షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇట్స్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్, బట్ అండ్ వెరీ కాంట్రాస్ట్ రోల్ ఫ్రమ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ గుప్పెడంత ప్రేమ. గుప్పెడంత ప్రేమతో నాకు డెఫినెట్గా ఒక లవర్ బాయ్ ఇమేజ్ అనేది అయితే వస్తుందో, అండ్ లంకా త్రూ ఒక మాసీ క్యారెక్టర్, ఒక యారగెంట్ గై, అది ఉన్న క్యారెక్టర్ అనమాట. సో ఇట్స్ 2 డిఫరెంట్ రోల్స్. సో నీకు డ్రీమ్ రోల్స్ ఏంటి యాక్చువల్గా? నాకు డ్రీమ్ రోల్స్ అంటే ఇట్ మే సౌండ్ వియర్డ్, బట్ నేను ఐఎమ్ వెరీ డివోషనల్ కైండ్ ఆఫ్ గై. యాజ్ ఇన్ నేను మార్నింగ్ హనుమాన్ చాలీసా అంటాను జిమ్కి వెళ్ళే ముందు. అండ్ నేను మామూలుగా కార్లో కూడా వెన్ ఐ గో టు షూట్ లొకేషన్స్ ఐ లిజన్ టు సంపూర్ణ రామాయణం అండ్ చాగంటి కోటేశ్వర. ఐఎమ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రామాయణం అనే ఒక స్టోరీ, ఎపిక్ స్టోరీ అండి. అండ్ ఐ ఫీల్ దట్ ఇస్ ద బెస్ట్ స్టోరీ అని. సో నేను ఆల్వేస్ ఐ గోట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద క్యారెక్టర్ కాల్డ్ లార్డ్ రామ. సో ఇఫ్ థింగ్స్ వర్క్అవుట్ అండ్ ఇఫ్ ఐ హ్యావ్ దట్ దిస్ థింగ్ యాజ్ ఇన్ నాకు ఒక స్టేజ్ వచ్చి వేర్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, అప్పుడు ఇఫ్ థింగ్స్ వర్క్అవుట్ ఐ విల్ డెఫినెట్లీ లవ్ టు డూ దట్ రోల్. దట్ లిటిల్ ఒక మోడర్న్ ఫ్లేవర్ యాడ్ చేసి దానికి, యాజ్ అన్ వేర్ కిడ్స్ గెట్ ఇన్స్పైర్డ్. అండ్ ఐ షుడ్ ఫీల్ ఐ టెల్ మై నెవ్యూస్ ఆల్సో, వాళ్ళు బోర్ అయిపోతారు. బట్ దెర్ వాజ్ దిస్ కార్టూన్, ఇఫ్ యూ రిమెంబర్, రామాయణ అని కార్టూన్ నెట్వర్క్లో వచ్చేది. I saw it almost like some hundreds of times. I'm very bad at Mahabharata and all, but మిగతా వాళ్ళందరూ ఆ రామాయణ డిఫరెంట్ గా చూస్తారు అండ్ సాయి డిఫరెంట్ గా. I took it in a different way. సో లార్డ్ రామా క్యారెక్టర్ నీకు చాలా ఇన్స్పిరేషన్, అలాంటి క్యారెక్టర్ చేయాలనే గోల్. సో సాయి రాముడు టైపా మరి? అసలు ఇండస్ట్రీలో రాముడు టైప్ అంటే కష్టం. నాట్ ఎగ్జాక్ట్లీ. అక్కడ ఇన్స్పైర్ అయినప్పుడు ఇక్కడ కూడా అవ్వాలి కదా. ఇక్కడ అవ్వాలి, అవుతాను, కానీ ఇప్పుడు అవ్వకుండా తర్వాత ఎలా అవుతుంది? అవడానికి ట్రై చేస్తాను. కృష్ణుడు అయిన తర్వాత రాముడు కష్టం, రాముడు అయిన తర్వాత కృష్ణుడు అవ్వచ్చు, కానీ కృష్ణుడు రాముడు సేమ్ థింగ్. నో, ఎలా సేమ్? అక్కడ కృష్ణుడు మళ్ళీ రాముడు ఇప్పుడు. సో ఇట్స్ లైక్ మిక్స్ ఆఫ్ 2. సో క్యారెక్టర్ వైజ్ అయితే రాముడు చేయాలి, బట్ నీ క్యారెక్టర్ అయితే కృష్ణుడు. అట్లా లేదు. ఓకే, యూ కెన్ సే బోత్ వేస్. ఎట్ టైమ్స్ రాముడు, ఎట్ టైమ్స్ కృష్ణుడు. ఓకే, సో ఈ మూవీలో మీ హీరోయిన్ అదితి నీ గురించి చాలా పొగిడేస్తూ, అంటే తన ఇంటర్వ్యూ చూస్తే నువ్వు చాలా రిస్కీ షాట్ చేసావు, చాలా బాగా చేసావు అని చాలా కాంప్లిమెంట్స్ ఇస్తుంది. ఏంటా కదా? మామూలుగా మేము షిలాంగ్లో షూట్ చేసేప్పుడు అండి, దేర్ వాజ్ దిస్ బిగ్ వాటర్ ఫాల్, ఒక 100 feet ఏమో ఉంటుందేమో. ఆ వాటర్ ఫాల్ పైన వీ హ్యాడ్ టు గో దేర్ వితౌట్ ఎనీ హార్నెసెస్, నథింగ్. సో వీ హ్యాడ్ టు లిటరలీ క్లైమ్ దేర్. సో అలాంటప్పుడు వి బోత్ మేడ్ ఇట్ దేర్. అండ్ అక్కడికి వెళ్ళి షార్ట్ చేసి, అండ్ ఇట్ వాజ్ -2 degrees అక్కడ ఆ టైంలో, అండ్ ఆక్సిజన్ ఎక్కువ ఉండదు. అట్లాంటి టైంలో వాటర్లో దుంకేసి, అండ్ దర్స్ సో మెనీ థింగ్స్. ఇట్లా కాకుండా అండ్ షీ షుడ్ యాక్చువల్లీ థ్యాంక్ మీ ఫర్ సమ్ అదర్ సీన్. ఆ అమ్మాయి నన్ను కొట్టే సీన్ ఉంటుందండి, అండ్ డైరెక్టర్ హీల్ ఎవర్ సే ఓకే until she hit me for real. నిజంగా కొడితే ఇలా పక్క నుంచి అంటే కుదరదు, ఇలా కాదండి, ఇలా పడాలి మని. ఇమాజిన్, అంటే తెలియకుండా కొడితే ఇట్స్ ఓకే. ఛాన్స్ వచ్చింది అమ్మాయికి. ఆ అమ్మాయికి ఛాన్సా ఒక దగ్గర ఒక 50 సార్లు కొట్టుంటది. 50 takes. 50 ఒక్క టేక్ లోనే ఒక 10 సార్లు కొట్టాలి. నాట్ ఫట్ 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 ఫట్. అచ్చా, అలాంటి 50 takes. ఆ సీన్ లో నేను ఏడవాలి. అంత కొట్టినాక ఎవరు ఏడవండి నేను. అండ్ యువర్ కాన్షియస్, కొడుతుంది అని తెలిసి కూడా యూ షుడెంట్ క్లోజ్ యువర్ ఐస్. సో ద మూమెంట్ షీ డూ దట్, ఐ యూస్ టు డూ దిస్. యూ హ్యావ్ టు కీప్ యువర్ ఐస్ ఓపెన్. ఆమె కొట్టాక యూ షుడ్ క్లోజ్ యువర్ ఐస్. సో దట్ వాజ్ అ టఫ్ టాస్క్. చిరంజీవి గారి పాట ఏమన్నా గుర్తొచ్చింది అప్పుడు? అస్సలు గుర్తు రాలేదా? దెబ్బలు తీయ ఎక్కడ ఉంటాయండి నిజంగా. ఒక్క దెబ్బ కొడితే పాట చిరంజీవి గారు అబ్బాని తీయని దెబ్బ గుర్తొచ్చినేమో. పాపం అమ్మాయి నన్ను కొట్టిన సీన్ చేసిన తర్వాత షీ క్రైడ్, లైక్ ఐఎమ్ సో సారీ సాయి. షీ ఈస్ వెరీ స్వీట్ అండి. అంటే
చాలా ఇన్నోసెంట్, చాలా ఎక్సైట్ అయిపోతూ ఉంటుంది ఎవ్రీ టైం సెట్లో కూడా. ఇప్పుడు నేను ఒక 2 క్వశ్చన్లు అడగండి సినిమా గురించి ఏదన్నా, నేను అదితి అడగండి నన్ను క్వశ్చన్. అతిథి రోనక్తో నీ ఎక్స్పీరియన్స్. Ronak is just amazing. He works really hard. He's so dedicated. I'm telling you. ఇంకో క్వశ్చన్. సో మీ మమ్మీ కూడా నీతో పాటు యాక్ట్ My mom, I really love her. She's amazing. She's very sweet. అంటే she can't see anything. అంటే ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా she'll see everything positive. అంటే అందులో ఉన్న పాజిటివ్నే తీసుకుంటుంది కానీ. అచ్చా, ఒకవేళ ఈ సినిమాలో నువ్వు ఏడవాలి అంటే ఓ నో, అది కూడా ఎక్సైటింగ్ కదా. సో అంటే ప్రతి విషయంలో షీ టేక్స్ దట్ పాజిటివ్ థింగ్, అంటే ఆ నెగిటివ్ అనేది రానివ్వదు. సో దట్ వాళ్ళ మమ్మీ కూడా, ఐ కాల్ హర్ మామ్. అంటే సెట్లో ఆ అమ్మాయికి ఎట్లాంటి ఫుడ్ ఆవిడ కొంటారో నాకు కూడా సేమ్ ఫుడ్ షీల్ బై ఫర్ మీ ఆల్సో. షీల్ గెట్ మీ ఫ్రూట్, షీల్ మేక్ ఓట్స్ అండ్ ఆల్. సో the very sweet people, Aditi and her mom. Can my mom, maybe I got that acting skills from her. She's very good imitate. She imitate her, as in she'll imitate me. ఎంత మంచిగా ఏ సీన్ చేసినా చెప్తారా, నువ్వు ఇక్కడ ఇలా చేసావురా, అది అలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది. క్రిటిక్ అని అలా చెప్పను. షీ వోంట్ సే దట్స్ బ్యాడ్, షీల్ సే ఇట్స్ గుడ్, కానీ నువ్వు ఎలా చేసావు అని చెప్తుంది, as in how you did.